హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ ఇంటర్నెట్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గురుకుల రిజల్ట్స్ మీ మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పీడిఎఫ్ను అని ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా చెప్పేసుకుందాం. అంతకన్నా ముందు ఛానల్ను కొత్త వాళ్ళు విజిట్ చేసినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో టీజీ సెట్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగా ఫస్ట్ లింక్ ఇలా చూపిస్తుంది. ఫస్ట్ లింక్ను ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరిగింది. ఇందులో 5th క్లాస్ మెరిట్ లిస్టు, 6th క్లాస్ మెరిట్ లిస్టు, 7th క్లాస్ మెరిట్ లిస్టు, 8th 9th మెరిట్ లిస్టులు ఈ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మీకు ఏ క్లాస్కు అప్లై చేశారో ఆ క్లాస్ వాళ్ళు మెరిట్ లిస్ట్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్, నేను 5th క్లాస్ మెరిట్ లిస్ట్ను డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, 5th క్లాస్ మెరిట్ లిస్ట్ను డౌన్లోడ్ చేశాను. ఈ విధంగా డౌన్లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేశాక దాదాపు 5th క్లాస్ మెరిట్ లిస్ట్లో 700 పేజెస్ దాకా ఉన్నాయండి. ఇందులో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు. పైన సెర్చ్ బార్లో చిన్న ఫైండ్ వెతకడానికి ఒక సింబల్ ఉంటుంది. దాంట్లో మీ పేరును ఎంటర్ చేయండి. 5th క్లాస్ బాబు కానీ పాప కానీ అప్లై చేసిన క్యాండిడేట్ పేరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీ పేరు ఉందంటే మీ మెరిట్ లిస్ట్లో ఉన్నట్లు, లేదంటే సెకండ్ మెరిట్ లిస్ట్లో రావచ్చు. వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ.